నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। వంతెనల వద్ద ఇసుక తొలగించడంతో వంతెనలకు పొంచి ఉన్న ప్రమాదం స్పందించని అధికార యంత్రాంగం। గొలుగొండ కొయ్యూరు సరిహద్దులో చోద్యం బొడ్డేరు వాగుపై ఉన్న వంతెన దిగువ భాగంలో నాటుబళ్లతో ఇసుకను తొలగించడంతో వంతెనలకు ప్రమాదం పొంచి ఉందని చోద్యం గ్రామస్తులు మర్రి చెన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు। గ్రామంలో సుమారుగా 18 నాటుబళ్లతో ఇసుకను నిత్యం వాగులోంచి తీసి ట్రాక్టర్ల యజమానులకు అమ్మకాలు చేయడంతో వ్యాపారులు చేసుకుంటున్నారని వారన్నారు। అన్ని రాజకీయ పార్టీలు చేసిన పోరాటాలు ఫలితంగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు హయాంలో నిర్మించిన వంతెన వద్ద ప్రస్తుతం ఇసుక తొలగించడంతో వంతెనకు ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ముఖ్యంగా సంబంధిత అధికారులకు ఇసుక తరలింపుపై తెలియజేసిన రెవెన్యూ పోలీస్ అధికారులు స్పందించడం లేదని వారన్నారు। ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి వంతెన వద్ద ఇసుకను తొలగించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారన్నారు। నా పేరు చెన్నారెడ్డి। మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నో పోరాటాలు చేసి అన్ని పార్టీలు, అది కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్నో పార్టీలు ఎన్నో త్యాగాలు చేసిన బ్రిడ్జి అది। ఆ బ్రిడ్జి కింద ఈరోజు ఆ బాలరాజు గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో బాలరాజు గారి ఆధ్వర్యంలో ఆ బ్రిడ్జి పూర్తి చేశాం। ఇవాళ లోపల 6 పంచాయతీలు 32 గ్రామాలు యువతల 6 పంచాయతీలు ప్రజలు రాకపోకలు నడుస్తూ ప్రధాన రహదారిగా రాజమండ్రి కనెక్టివిటీ చేస్తున్న ఆ బ్రిడ్జి కొన్ని వేళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న బ్రిడ్జి। ఆ బ్రిడ్జి కింద ఈరోజు నాటుబళ్ళు కింద ఇసుక తీసి ట్రాక్టర్లకి ఇసుక వ్యాపారం చేస్తున్నారు। ఈ కారణంగా ఈరోజు మేము అబ్జెక్షన్ చేసి పోలీసులకి, ఎంఆర్ఓ ఆఫీస్కి అందరికీ ఇంటిమేషన్ చేయడం జరిగింది। పత్రికా విలేకరులు కూడా పిలిచి చెప్పడం జరిగింది। ఇది గవర్నమెంట్ ప్రధానంగా ఇసుక వ్యాపారం గురించి కానీ అటు గురించి నేను మాట్లాడలేదు। చోద్యం బ్రిడ్జి పోవడానికి నాటుబళ్ళతో ఇసుక తీయడమే కారణం కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది కాబట్టి అందులో భాగంగా నేను ఈరోజు ఆపడం జరిగింది। దాని మీద సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకొని ఈ బ్రిడ్జికి సంబంధించిన కాపాడుతూ ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను। పోలీస్ స్టేషన్ నుంచి బళ్ళు వెళ్తున్నాయి కదా, పోలీసులు కనిపించట్లేదా? పోలీసులు ఊళ్ళో బళ్ళు తిప్పుతున్నారు, అవి మరి ప్రభుత్వం చూసుకోవాల్సిన పనులు అవి అయితే మరి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా లేదన్నది మరి చట్టంలో ఏముందో మాకు తెలియదు। అదైతే వ్యాపారం అయితే జరుగుతుంది। ఇక్కడే ట్రాక్టర్ల మీద ఇసుకేస్తున్నారు, ట్రాక్టర్ బ్రిడ్జి కింద నుంచి ఇసుక తెచ్చి రోడ్డు మీద వేసి ఇక్కడే ఒక వ్యాపారం నడుస్తుంది, ఇసుక వ్యాపారం నడుస్తుంది। ఉదయం లేచిన కానించి ట్రాక్టర్ల మీద బ్రిడ్జి కింద ఇసుక తీయడం, ఆ ఇసుక అంతా వాటిని ట్రాక్టర్లకు వేయడం। ఎన్ని బళ్ళు ఉన్నాయి ఇక్కడ సుమారు 18 బళ్ళు ఉన్నాయి, ఒక 20 బళ్ళు సుమారు ఉన్నాయి, ఒక 10 ట్రాక్టర్ల దాకా తోలుతున్నారు।